ఎవరికైనా ఆచరించమని ఎడల దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవలని గట్టిగా జ్ఞాపించుతున్నారు. మార్పు అలాగే శాంతి ఈ ఇరువురికి ఏమైనటువంటి అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పాలి. ఆ తర్వాత చెప్పి అయ్యా మరి అబ్బాయి బాగోలేదని మార్కు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటం ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులగా మీరిద్దరు బ్రతుకాలమంతయు ఈమెకే భర్త అయ్యిందివా. అలాగే శాంతి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుని భర్తలుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరులగా మీరిద్దరు బ్రతుకాలం అంతయు ఈయనకే భార్య అయిందివా. ఈయనకే భార్య. చాలా సంతోషం. చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను గాలి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై ఆ భార్యనుగా చేసుకొనుచున్నాను. చొప్పున జరిగిస్తున్నని ప్రమాణము చేయించున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు అమ్మాయి ప్రమాణం చేయబోతుంది. ఆ ప్రమాణం కూడా విందాం. శాంతి అను నేను, మార్పు అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధ్యందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. ఒంటరిగా ఉండడం మంచిది కాదని మీ వాక్య ఆధారంగా ఆయన నీ బిడ్డలను వేరు వేరుగా ఉన్నటువంటి స్థలంలో ఉంచి మీరెవరును నీ నామంలో జతపరచబడడానికి వేచినటువంటి సమయానికై నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం నీ బిడ్డలు చేసినటువంటి ప్రమాణములను మీరు ఆలకించి అంగీకరించినందుకే మీకు స్తోత్రాలు. ఈ సమయం మీరు వివాహ సాంప్రదాయం నాయన మరి వివాహములకు గుర్తుగా మా దేశ సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళ సూత్రమును ఆయన మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో ధరింప చేస్తుండగా నీ కృప దయచేయండి. వీరు జీవించినంత కాలము నమ్మకమైనటువంటి బిడ్డలుగా మీ కొరకు సాక్షులుగా ఎదగడానికి జీవించడానికి నీ కృప అనుగ్రహించి వీరి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము. సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేయించున్నాను. మరియు పట్టణే ఆస్తి అంతటిలో ఆది భాగస్వాములుగా
హృదయాలు స్పందించి వేళాయి వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన ఈ మహాకృప చొప్పున ఇదిగో మాటలకు రచించినాడ వాస్తవ్యులైనటువంటి చీకరవెల్లి కృష్ణమూర్తి దంపతులను మీరు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి రెండవ కుమారుడు మా ప్రభు మార్కులు శాంతి మా ప్రభు ఈ రోజున ప్రమాణాలు చేయించడం ద్వారా మా ప్రభు చేతులు కలుపుల ద్వారా మా ప్రభు వీరందరికీ వివాహం చేశాం మా ప్రభు ఆయన నీ స్తోత్రం నీ చిత్తం లేనిది నీ యొక్క సంకల్పం లేనిది ఏది భూలోకంలో జరగదు. అందుచేతనే నీ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడగాక ఈ రాజ్యం వచ్చేదాకా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు కూడా నెరవేరాలని మా ప్రభు మీరు నేర్పిన రీతిగా పరలోక
బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించారు. మా తండ్రి నీకు వందనాలు. మీరు గర్భఫలాన్ని భూఫలాన్ని మీరు ఆశీర్వదించారు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వీరి మధ్యలో మా ప్రభు దుష్టుడైన సైతాను ఏ మాత్రమును పని చేయకుండా దుష్ట శక్తులన్నింటినీ అతడైన యేసు నామములో పారద్రోలుతున్నాను. ప్రభువానికి వందనాలు. వారి యొక్క సంసార జీవితం పరిశుద్ధమైన జీవితంగా జీవించి ఆశీర్వదించుకునే భాగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా వీరి దాంపత్య జీవితం పరమందుగా నీకు మహిమకరంగాను అలాగే భూలోకంలో ఉన్నటువంటి సమస్త మానవానికి హల్లెలూయా మార్గదర్శకంగా ఉండడానికి మీరు ఆశీర్వదించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరిద్దరినీ మీ కృపాసనములను భద్రపరచండి, మహిమ పొందండి. ఇప్పుడు వచ్చిన ఆ పెద్దలను బంధువులను స్నేహితులను స్నేహితులను అందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మిగిలిన కార్యక్రమాంతలో కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరితోనూ ప్రత్యేకంగా ఈ రోజున నూతనంగా వివాహ వ్యవస్థలు జతపరచబడినటువంటి యవనస్తుడైన మార్పుకు యవనస్తురాలైన శాంతికి ప్రభు వచ్చి పర్యంతో సదాకాలం తోడయ్యుండునుగాక. ఆమేన్. వీరిద్దరికి వివాహ సర్టిఫికెట్ నేను ప్రజెంట్ చేస్తున్నాను. వర్ష నెంబర్ 66, పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ కాపురస్తుడు చీకలు పరిశుద్ధ వివాహములకు సమ్మతి దాన్ని పూర్తి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ భార్య భర్తలని ఇందుమూలముగా ప్రకటించుచున్నా. ఈ వివాహము నాచే చించినాడ గ్రామంలో 1999 జూన్ నెల 16వ తారీఖున జరిగించబడింది. దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు వేరు చేయకూడదు. సాక్షిలో విప్పర్తి పెద్ద వెంకన్న గారు, అలాగే వై ప్రసాద్ గారు, అలాగే వారి యొక్క వధువు యొక్క సంతకాలు, రిజిస్టర్ గారి యొక్క సంతకాలు ఉన్నాయి. మరి ఇది వీళ్ళిద్దరూ తీసుకోవాలి. చక్కగా ఫ్రేమ్ కట్టించుకోవాలి, ఇంట్లో తగిలించుకోవాలి, ఎక్కడో మోహం పెట్టుకోవాలి. తీసుకోండి అంతే. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం
కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి, కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవా రామయ్యా నీ దీవెన దీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెన దీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రామయ్యా నీ దీవెన దీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెన దీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలు నీయు గుప్తమైనవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలు నీయు గుప్తమైనవి నీయందే. ఇహపర సుఖములు మెండుగను సగి, ఇహపర సుఖములు మెండుగను సగి, దినవర్తులగ చేయుమయ్యా. దేవా రామయ్యా నీ దీవెన దీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెన దీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రామయ్యా నీ దీవెన దీవయ్యా, దేవా రామయ్యా నీ దీవెన దీవయ్యా, దేవా